నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏదైతే ఈ పోటీ పరీక్షల నిర్వహణ ఉందో దానిపైన మాత్రం పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి, చాలా వివాదాస్పదం అవుతున్నాయి. లీకేజ్ లాంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రాల్లో అలాగే రాష్ట్రాల పరిధిలో ఉన్న కమిషన్ల ఏజెన్సీల పరిధిలో కూడా ఇలాంటి విమర్శలు వస్తుంటే ఇక జాతీయ స్థాయిలో ఎంతో పారదర్శకంగా జరగాల్సిన ఏజెన్సీల పట్ల కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి, అభ్యంతరాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థులు కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వేలాది సీట్ల కోసం అలాగే వేలాది ఉద్యోగాల కోసం కోట్లాది మంది దేశవ్యాప్తంగా మాత్రం ఈ యొక్క పోటీ ప్రవేశ పరీక్షలకైతేంది అలాగే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వాటికైతే మాత్రం ప్రిపేర్ అవుతూ ఏళ్ల పాటు కూడా వాళ్ళ సమయాన్నంతా డబ్బును సమయాన్నంతా కూడా దాని మీద కేటాయించి ఉద్యోగాల కోసం అలాగే ప్రతిష్టాత్మకమైన సంస్థలో మంచి ఒక సీటు కోసం చదువుకోవడానికి సీటు కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇలాంటి పరీక్షల నిర్వహణ విషయంలో మాత్రం ఇక రాద్ధాంతం జరుగుతుంది. ఒక రకంగా నిరుద్యోగుల్లో ప్రధానంగా విద్యార్థుల్లో మాత్రం ఒక నిరాశ నిస్పృహ ఏర్పడుతుంది. ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రాజకీయ ప్రమేయం పట్ల కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది రాష్ట్రాల పరిధిలో కాకుండా దేశ స్థాయిలో కూడా ఇలాగే జరగడం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించిన విషయం ఇప్పుడైతే పెద్ద ఎత్తున రాద్ధాంతం అవుతుంది. ప్రతిపక్షాలు మాత్రం ఏదో కాన్స్పిరసీ జరిగింది అని కూడా ప్రతిపక్షాలు అంటుంటే అధికార పార్టీ మాత్రం ఇది కాదు, ఇది ఎలాంటి దీంట్లో ఉద్దేశం లేదు, ఏం జరగలేదు, కావాలనే రాజకీయాలు చేస్తున్నారు, విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అధికార పార్టీ అంటుంది. ఇక ఇప్పటికే కమిషన్ కూడా దాన్ని తప్పుపట్టింది. దానికి సంబంధించిన విచారణ ఇక కోర్టు పరిధిలో ఉంది. ఇదే సందర్భంలో రాష్ట్ర పరిధిలో కమిషన్ వ్యవస్థలపైన అలాగే దేశ స్థాయిలో జరగాల్సిన ఈ ఏజెన్సీలు నిర్వహించే పరీక్షలపైన కూడా ఇక విమర్శలు అయితే వస్తున్నాయి. దానికి చాలా ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. మనకు లాస్ట్ ఇయర్ కూడా చూస్తే మాత్రం ఏకంగా ఈ యూజీసీ నెట్ సంబంధించిన దాంట్లో పేపర్ లీకేజ్ జరిగింది. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన నీట్ పరీక్ష విషయంలో కూడా లీకేజీ జరిగింది. ఇక బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ లాంటి అక్కడ వివిధ ప్రభుత్వాలకు సంబంధించిన నియామకాల విషయంలో మాత్రం ప్రవేశ పరీక్షలు కూడా చాలా అవకతవకలు జరిగాయి, అభ్యంతరాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని కోర్టు పరిధిలో కూడా వ్యవస్థలు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ స్థాయిలో 2023 టైంలో మాత్రం ఏకంగా గ్రూప్ 1తో పాటు మొత్తం ఓవరాల్గా 18 పేపర్లు టీజీపీఎస్ పరిధిలో లీక్ అయినట్టు కూడా పెద్ద సంచలనమే అప్పుడు జరిగింది. ఇక దానికి సంబంధించిన విచారణ కానీ అరెస్టులు కానీ జరిగింది. ఏకంగా రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా విమర్శలకు కూడా పాలైపోయిన పరిస్థితి. అప్పటి నుండి అంతకన్నా ముందు అప్పటి నుండి కూడా ఇప్పటికే విద్యార్థులు ఒక నిరాశ స్టార్ట్ అయింది. ఎందుకంటే సకాలంలో నోటిఫికేషన్ పడలేదు. ఒక లీకేజ్ అంశమే కాదు, ఓవరాల్గా చాలా పరంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే సకాలంలో నోటిఫికేషన్ రావట్లేదు. ఆ నోటిఫికేషన్ వచ్చిన టైంకి ఎగ్జామ్ రాద్దామా, ఎగ్జామ్కు మళ్ళీ టైంకు ఉన్న టైంలో ఒకేసారి ఆ ఎగ్జామ్ వాయిదా పడుతున్నాయి. ఆ వాయిదా పడ్డ ఎగ్జామ్ మళ్ళీ రాద్దామంటే ఏదో ఒక అభ్యంతరాలు ఏదో ఒక విమర్శలు వచ్చి మళ్ళీ ఆ ఎగ్జామ్ పైన పెద్ద ఎత్తున కోర్టుకు వెళ్ళడాలు, అది కోర్టు పరిధిలో ఉండడాలు, మళ్ళీ స్టే విధించడాలు ఇవన్నీ జరగడంతో అసలు ప్రభుత్వ పరీక్షలు రాయాలా వద్దా, ప్రభుత్వ ఉద్యోగాలు రాయాలా వద్దా, ప్రతిష్టాత్మకమైన మంచి ఇన్స్టిట్యూషన్లో మంచిగా చదువుకోవాలా వద్దా అని ఒక క్వశ్చన్ అయితే నిరుద్యోగుల్లో విద్యార్థుల్లో కూడా వ్యక్తమవుతుంది. అలాంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయని కానీ చూస్తే మాత్రం తాజాగా గత 7 ఏళ్ళుగా మాత్రం ఏకంగా 70 పేపర్లు లీక్ అయ్యాయట. అంటే ఏ స్థాయిలో జరుగుతుందో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేది లేదు, లీకుకు కాదేది అనర్హంలాగా తయారైపోయింది. అంటే ఒకే అంశం కాదు, ఒకే సందర్భం కాదు, చాలా సందర్భం. తాజాగా జేఈ ఎగ్జామ్ కనుక చూస్తే జేఈ ఎగ్జామ్లో అంత తప్పుల తడక. జేఈ ఎగ్జామ్ సరైన సమయానికి పేపరు రిలీజ్ చేయలేదు, కీ పేపరు అనుకున్న టైంకు కీ పేపర్ రిలీజ్ చేయలేదు. సరే అనుకున్న టైంకు చేయకుండా మరి పెట్టిన పేపర్ ఉన్న పలంగా కీ పేపర్ పెట్టి దాన్ని డిలీట్ చేశారు. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వస్తాయని చెప్పారు, అదే ఆ టైంకి ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆలస్యం. అంటే అంత అభ్యంతరం. అంటే ఏది కూడా ఒక లీకేజ్ అనే కాదు, ఈ నిర్వహణ తీరు పట్ల మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సరైన చెప్పిన సమయానికి సరిగ్గా ఈ యొక్క వ్యవహారం నడవట్లేదు. ఒక రకంగా ఏం జరుగుతుందో అనే ఒక గందరగోళ పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థల పట్ల నమ్మకం ఉండాలా వద్దా అన్న ఒక అనుమానం కూడా ఇటు విశ్లేషకుల్లో, విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో కూడా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇక ప్రతిపక్షాలకు ఒక ఊతం ఇచ్చినట్టు ఆయుధం ఇచ్చినట్టుగా కొన్ని ఈ ఏజెన్సీల తీరు అలాగే కమిషన్ల తీరు కూడా ఉంటుంది. ఇక ఏమేం జరుగుతుంది, లీకేజ్ జరుగుతుందా, అసలు ఎట్లా జరుగుతుందని కొన్ని ఎగ్జాంపుల్ కానీ చూస్తే మాత్రం పేపరు తయారైన దగ్గర నుండే ఈ యొక్క విధానం స్టార్ట్ అవుతుంది. పేపర్ ఎవరైతే తయారు చేస్తారో ఆ తయారు చేసిన వ్యక్తి ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్కి ఏమైనా సంబంధాలు ఉన్నా ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో బయట ఏమైనా కోచింగ్ అయినా ఏమైనా టీచింగ్ చెప్పే సందర్భం ఉన్నా
అక్కడ నుండి ఆ ప్రశ్నలు వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఆ ప్రిపేర్ చేయించిన వ్యక్తికి ఇతర వ్యక్తులతో సంబంధం ఉండడం వల్ల ఆ ప్రశ్నలు కూడా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. దీనికి ఆధారాలు ఉండవు, దీనికి నియంత్రణ కూడా ఉండని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏకంగా సిండికేట్ అయ్యి వాళ్ళంతా ఒక గ్రూప్గా తయారైపోయి వాళ్ళే ఏకంగా ఏ ప్రశ్నలు వస్తాయో ముందే తెలుసుకొని ఆయా ప్రశ్నలను ఆయా ఇన్స్టిట్యూషన్లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి వస్తాయి, వీటిని ప్రిపేర్ కండి అని చెప్పే పరిస్థితి. తద్వారా ఇన్స్టిట్యూషన్లో ఎక్కువ మార్కులు రావడం, దాన్ని బ్రాండింగ్ చేసుకొని మా ఇన్స్టిట్యూషన్లో ఇన్ని ర్యాంకులు వచ్చాయి, మాకే ఇన్ని సీట్లు వచ్చాయి, మీరు ఇక్కడ నేర్చుకుంటే ఇట్లా ఉంటుందని కూడా ఇదొక కుట్ర జరుగుతుంది. ఇక పేపరు తయారైన దగ్గర నుండి ఇక ప్రింట్ దగ్గర నుండి ఏ క్షణాల్లో ఏ సందర్భాలైనా కూడా పేపర్ బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే పేపర్ ప్రింటింగ్ అవుతుంటే ప్రింటింగ్ నుండి కూడా బయటికి వెళ్తున్నాయి. సరే ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్కి వచ్చినామంటే ఎగ్జామ్ హాల్కు పేపర్ ఓపెన్ సమయం కంటే ముందే ఓపెన్ చేసి అవి బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఎక్కడ దీనికి ఒక ఫుల్ స్టాప్ అంటూ లేదు. ఒకే దగ్గర అని కాకుండా మొదటి నుండి అంటే పేపర్ తయారయ్యే దగ్గర నుండి క్వశ్చన్ పేపర్ తయారయ్యే దగ్గర నుండి ఆ క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయ్యే దగ్గర నుండి ఆ ప్రింట్ నుండి మళ్ళీ కమిషన్ దగ్గర నుండి కంప్యూటర్ నుండి బయటికి వెళ్ళడం. సరే కంప్యూటర్ నుండి బయటికి వెళ్ళి పక్క పెడితే మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ ముందు పేపర్ తయారయ్యే ముందు కూడా బయటికి వెళ్తున్నానంటే ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీన్ని కట్టడి చేయలేనంత పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ ప్రమేయం, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా కూడా ఈ యొక్క కమిషన్ నుండి కూడా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ రాజకీయ ఒత్తిడి ఉంటుంది. ఆటోమేటిక్గా రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడికి తలగాల్సిన సందర్భం ఉంటుంది. ఇక ఆ కమిషన్లోని సభ్యులు కూడా ప్రభుత్వమే పెట్టడం వల్ల కూడా అక్కడున్న ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పెద్ద విషయం కూడా కాదు, అడ్డుకునే పరిస్థితి అధికారులకు కూడా లేని కారణంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కమిషన్ పరిధిలో జరుగుతున్న ఏజెన్సీల పరిధిలో ఉన్న ఈ యొక్క పరీక్షా పత్రాలు కూడా బయటికి వెళ్తున్నాయి. అది బయటికి వెళ్ళి అది మొత్తం వైరల్గా మారుతున్నాయి. కొందరికి రాజకీయ నాయకులు అయితే కొందరికి దాన్ని సీక్రెట్గా కొంతమందికి సెలెక్టివ్గా కొంతమందికి ఇచ్చి వాళ్ళు పాస్ అవుతున్నారు, తర్వాత భవిష్యత్తులో వాళ్ళకు ఉపయోగపడుతున్నారు. కానీ కొంతమంది ఈ యొక్క సిండికేట్ అయ్యి ఒక మాఫియా తయారైంది. ఈ మాఫియా ఆ పేపర్లు తీసుకొని అధికారుల దగ్గర నుండి పేపర్ తీసుకొని లక్షల్లో డబ్బులకు ఆ పేపర్లు కూడా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కానీ ఆయా ఇన్స్టిట్యూషన్లకు కూడా అమ్ముతున్న పరిస్థితి. అంటే ఇన్ని రకరకాలుగా ఒక పోటీ పరీక్షల పేపర్ అయితే మాత్రం ఈరోజు లీక్ అవుతుంది, వివాదాస్పదం అవుతుంది. ఈ నిర్వహణ తీరు మొదటి నుండి అన్ని నిర్వహణ తీరు పట్ల కూడా విమర్శల పాలవుతున్నాయి. ఒక రకంగా విద్యార్థులు అలాగే నిరుద్యోగులు కూడా ఈ పరీక్షలు సజావుగా జరుగుతాయి, ఒకప్పుడు ఉన్నంత ఆత్మవిశ్వాసం లేదు, ప్రిపేర్ కావాలన్నా లేకపోతే ఏమైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటే అయిపోద్ది అని ఒక నిరాశ నిస్పృహలకైతే వచ్చారు. మరి దీనికైతే కేంద్ర ప్రభుత్వం మరి 2024లో కూడా మీకు కఠిన చట్టం తీసుకురావాలని ఒక చట్టం తీసుకొచ్చింది. కానీ ఎంత చట్టం తీసుకొచ్చినా పరీక్షల విధానము ఈ రూపకల్పన విషయంలో ఎక్కడి నుండి అన్ని రకాలుగా విమర్శించారు. ఒక లీకేజే కాకుండా అసలు పేపర్ తయారీ, నిర్వహణ లోపం, మెయింటెనెన్స్ ఏ రకంగా చూసినా కానీ చాలా కారణాలు ఉన్నాయి. దీంతో ఇక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని కూడా ఇటు విశ్లేషకుల్లో అలాగే విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో మొత్తం సమాజం ప్రకారం అందరూ కూడా ఇప్పటికైనా పటిష్టంగా వ్యవస్థ ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఏంటంటే డిజిటల్ టెక్నాలజీని విపరీతంగా వాడుకోవాలి. అసలు పేపర్ లీకేజ్ల కారణమే ఒక సాంకేతికత అవుతుంది. ఎంత చెక్ చేసినా ఎంత జాగ్రత్తగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకెళ్లకుండా పరీక్ష హాల్కి వెళ్ళినా కానీ మళ్ళీ అదే పేపరు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతుంది. దానికి అత్యంత ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ కూడా ఈ మధ్య కాలంలో చలామణి అవుతుందని విమర్శలు వస్తున్నాయి. ముందు ఈ యొక్క ఏజెన్సీలు ఏదైతుందో ఈ ఏజెన్సీలు వాళ్ళు ఉపయోగించే దానికంటే వీళ్ళు ముందు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా టెక్నాలజీ అనేది సెంటర్లోకి రాకుండా డే 1 అంటే పేపర్ తయారీ దగ్గర నుండి కంప్యూటర్ నుండి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత పరీక్షా కేంద్రాలు కూడా అత్యంత సమర్థవంతంగా వేరే వాళ్ళ టెక్నాలజీ అంటే విద్యార్థులు కానీ బయట వ్యక్తులు టెక్నాలజీ ఉపయోగించకుండా వీళ్ళు ఉపయోగించి దాన్ని నిర్వీర్యం చేయాల్సిన టెక్నాలజీ రావాల్సిన అవసరం ఉంటుంది. చట్టాల్లో చాలా కఠినమైన మార్పులు రావాలి. తప్పు చేస్తే ఏ దశలో కానీ పేపర్ లీకేజ్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించినా నిర్వహణ లోపం ఉన్న మాత్రం కఠిన శిక్షలు విధించితే మాత్రం అందరూ అలర్ట్ అయిపోతారు. ఇటు పేపర్ తయారు చేసే వాళ్ళు కానీ పేపర్ తీసుకునే వాళ్ళు కానీ రాసేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ అందరూ కూడా జాగ్రత్త పడతారు. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో మాత్రం రాజకీయ ప్రమేయాన్ని తగ్గించాలి. ఆయా ఏజెన్సీలకు కమిషన్లకు ఆ వ్యవస్థలకు స్వయం ప్రతిపత్తి పూర్తి స్థాయిలో కల్పించాలి. కాగితాల వరకే
ప్రతిపత్తి కల్పించి వీళ్ళు మధ్యలో ఇన్వాల్వ్ కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకు అందించడం ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఆ రకంగా అట్లా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక ఎవరు కూడా ఇంకోసారి దీని జోలికి వస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇటు డిజిటల్గా జాగ్రత్త పడాలి. ఆ రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఎవరైనా రిక్రూట్మెంట్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ ఇచ్చి నిధుల సమీకరణ పూర్తి స్థాయిలో ఆ కమిషన్లకు నిధులు ఇవ్వడం ద్వారా మొత్తం కూడా ప్రభుత్వ వ్యవస్థ టెక్నాలజీ అలాగే ఆ సర్వర్లు కూడా ప్రభుత్వ పరిధిలో వాటిని దాచుకోవడం ద్వారా ప్రైవేటు వ్యక్తులు ఇన్వాల్వ్ కాకపోవడం వల్ల దాన్ని భద్రంగా ఉండుకోవాల్సిన సమాచారం ఉంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలా రకరకాల పద్ధతులు ప్రవేశపెట్టాలి, సంస్కరణలు రావాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది భవిష్యత్తు ఈ యొక్క పరీక్షలపైన ఆధారపడి ఉంటుంది. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షలు, పేద మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా రిజర్వేషన్ల మీద ఆధారపడి భవిష్యత్తు బాగుంచుకోవాలి, తప్పకుండా లైఫ్ సెక్యూర్ కోసం ఉండాలి, మంచి చదువు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చాలామంది అనుకుంటారు. కానీ ఈ ఏజెన్సీలు చేస్తున్న లోపాల కారణంగా వివిధ దశల్లో జరుగుతున్న లీకేజీలు, నిర్వహణ లోపం కారణంగా ఈరోజు కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు భయభ్రాంతకు లోనవుతున్నారు, నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. ఇక మేము ఈ పరీక్షలు రాయాలా లేకపోతే ఇక ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటే అయిపోద్ది, చిన్న వ్యాపారం చేసుకుంటే అయిపోద్ది అనే ఒక భయము, ఒక అభద్రతా భావన లోనవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన విధానాన్ని తీసుకురావాలి, ఖచ్చితమైన చట్టాలు అమలు చేయాలి. ఈ పోటీ పరీక్షల నిర్వహణ విషయంలో అత్యంత సమర్థవంతంగా, జవాబుదారీ, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యతగా ఉంది. మరి ఆ రకంగా కేంద్ర రాష్ట్రాలు అడుగులు వేయాలని మాత్రం కోరుకుందాం.